నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఈ రోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా విమానానికి అనూహ్యమైన రీతిలో నీటి చల్లి విమానాశ్రయ అధికారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ విమానాశ్రయ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన జేవర్ రైతులే తొలి వాణిజ్య విమాన ప్రయాణికులుగా లక్నోకు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్లో జేవార్లో ఉన్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి వాణిజ్య విమానం లక్నోకు బయలుదేరింది. ఈ ప్రత్యేకమైన విమానంలో విమానాశ్రయ నిర్మాణం కోసం తమ భూములను ఇచ్చిన సుమారు 170 మంది రైతులు ప్రయాణించారు. వారిలో 20 మంది మహిళలు కూడా ఉన్నారు. జేవర్ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్ ఆధ్వర్యంలో ఈ రైతులు లక్నోకు చేరుకుని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలుసుకుని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. విమానాశ్రయ అభివృద్ధి వల్ల ప్రాంతీయ అభివృద్ధి, ఉపాధి అవకాశాలు మెండుగా పెరిగాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇక నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సేవలు అధికారికంగా ప్రారంభం కావడంతో పశ్చిమ ఉత్తరప్రదేశ్తో పాటు ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతానికి సరికొత్త విమానాయ ద్వారం తెరుచుకుంది. ఇండిగో తొలి ఎయిర్లైన్గా కార్యకలాపాలు ప్రారంభించగా లక్నో మొదటి అనుసంధాన నగరంగా నిలిచింది. విమానం ఎక్కి లక్నో చేరుకున్న రైతులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలుసుకున్నారు. వారితో యోగి కాసేపు ముచ్చటించారు.